ఇల్లు దొరకడం నీ అదృష్టం రా. కారు తీసుకొచ్చారా నీ కోసం. చచ్చిపోవడానికారా నువ్వు లండన్ వచ్చింది? ఇదేమో లోతుకుంటా అనుకుంటున్నావా? అరగంటకు స్కూటర్, అరగంటకు సైకిల్ రావడానికి. లండన్ రా, లండన్. నిన్ను చూడు, ఈ సిటీలో నువ్వు సెటిల్ అయ్యే వరకు నాలాంటి సీనియర్ని ఫాలో అవు. ఓకే 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 ఫాలో మీ. ఏం తొందర వచ్చింది మీకు? రే కూల్ రా, కూల్ కూల్ రా. లండన్ లో రోడ్ ఎలా క్రాస్ చేయకూడదు చెప్పడానికి నువ్వు ఎంత రిస్క్ తీసుకోవాలా కదా? మూసి పద. అవునరా, లోతుగుంటకు విడాకులు ఇచ్చి ఇంత అర్జెంట్ గా లండన్ లవ్ చేయడం అవసరమా? అది కాదురా, ఎలాగో నువ్వు ఇక్కడ ఒంటరిగా కాపురం చేస్తున్నానని ఎగేసుకుంటూ వచ్చావన్నమాట. నో ప్రాబ్లం. కారా బ్యూటిఫుల్. ఎరా, వాల్ పోస్టర్ లో ఉన్న బ్రిడ్జి నిజంగా ఇక్కడ చూసేసరికి షాక్ అయ్యావా? నీకు ఇంకో షాక్ ఏమన్నా? ఆ బ్రిడ్జ్ డిజైన్ నుంచి కన్స్ట్రక్షన్ వరకు వర్క్ చేసింది మిస్టర్ కోండి. అతనెవరు? అవునా, నాకు తెలిసి ఫస్ట్ టైం ఈ బ్రిడ్జిని 1540లో చెక్కలతో కట్టారు. 1666లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో బ్రిడ్జి మొత్తం కాలిపోయింది. ఆ తర్వాత మళ్లీ కట్టిన ఈ బ్రిడ్జికి 3,10,00,000 ఇటుకలు, 14,000 టన్నుల ఇనుము, 20,000 టన్నుల సిమెంటు వాడారు. ఇంత అద్భుతమైన ఈ టవర్ బ్రిడ్జ్ కట్టిన ఘనత మిచెల్ అండ్ పెరీ కంపెనీలదైతే దీని ఇంజనీర్ గా సర్ జాన్ వోల్స్ బ్యారీ, ఆర్కిటెక్ట్ గా హారిస్ జోన్స్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. మరి కొత్తగా ఈ కొండలగాడు అంత రియాక్షన్ ఎందుకురా? అయినా నువ్వు కట్టింది ఈ బ్రిడ్జ్ కాదుగా, కేంబ్రిడ్జ్ గా. ఇదేంటి నాకు డబ్బింగ్ చెప్తున్నాడు? పద. ఇక్కడ నాకు జాబ్ కి ఏం ప్రాబ్లం లేదు. అసలు నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదురా. నీ వెనకుంది ఎవరు? ఎవరు లేరు. అవుతున్నారేంటి? రేయ్, నీకు అద్భుతమైంది మతి తిరిగేదోడు చూపిస్తా చూడు. మచ్చా, ఆ కనిపించే బిల్డింగ్ లో 21st ఫ్లోర్ మొత్తం నీదే కదా? అవునరా, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? ఎలాగంటే అక్కడ ఉన్నది 20 ఫ్లోర్సే కాబట్టి. అంతెందుకురా, పద. డబ్బింగ్ విత్ డైలాగ్ పంచెస్ చూస్తా. దిగు, ఇల్లు వచ్చింది. లేదు, మనమే వచ్చాం. డబ్బింగ్ డైలాగ్ పంచెస్ విత్ డైరెక్షన్. ఇగో మరి డేంజర్ రా. బెల్లు కొట్టి టెనెన్సీ రాత్రిపూట డిస్టర్బ్ చేయకూడదమ్మా. ఓనర్స్ గా మనకు కాస్త మేనర్స్ ఉండాలి. చా, అయితే ఇల్లంతా నీ సొంతం. దీన్ని ఎవరికి అద్దెకిచ్చేసావు కదా? మళ్ళీ ఇస్తున్నారా పంచి? ఈసారి కౌంటర్ ఇవ్వాలి మనం. ఎంత పెద్ద మనసు అనేది. టెనెంట్స్ ని ఇబ్బంది పెట్టకుండా దొంగనా కూడా. అదేరా, నీ ఇంట్లో నువ్వు దొంగలా దొరదా ఉంటావు. నో ప్రాబ్లం. ఎక్కడి నుంచి దొరదాం? మళ్ళీ డేంజర్. చక్రి చక్రి, నేను వెళ్తానే ముందు. అది కాదురా, ఎక్కడా దారి కనపడతలేదు. అసలు నీ రూమ్ లోకి ఎలా వెళ్ళాలి? అలా అడుగు, చూపిస్తా. మచ్చా దా. ఎలా రా? తిన్నాడు పిజ్జా, వీడు మన ముందు బచ్చా. ఇందులో నా గొప్పతనం ఏం లేదు మచ్చా. 6 నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారని ద గ్రేట్ కొండల గారితో 6 గంటలు సావాసం చేసేసరికి నాకు తెలివితేటలు వచ్చాయి. ఇక నా గురించి నేను వామ్మో చెక్కిరిగో, నా వల్ల కాదురో. నీతో కాస్త గ్యాప్ వచ్చేసరికి రేంజ్ మర్చిపోయి బిల్డప్ ఇచ్చా. నన్ను ఇంకా దొబ్బమాకరో రాయరు.